హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మరి ఈరోజు రాచబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చెప్పేస్తాను. కొంత ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి, అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కొంత చేసేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేసే పనిలో ఉండండి. ఎవరు బాబు? ఓహోహో, నేను అదేదో సినిమాలో చెప్పిన డైలాగ్ గుర్తొస్తా ఉంది. యాదవులకు పదవులు అయితే ఇదిగో సేమ్ టు సేమ్ పేరు నానిగాలే మారుతారని తయారవుతారని అర్థమవుతుంది. అంటే ఇప్పుడు పదవి లేదు, ఎమ్మెల్యే హోదా లేదనుకోండి. అయితే ఒకప్పుడు ఎలగబెట్టాడు కదా, ఆ కాళ్ళ కింద క్యారీ బ్యాగులు చూస్తుంటే అందులో పాపాలు నింపుకుని ఊరంతా ఊరెగుతున్నాడు అనిపించక మానదు. సరే, టైం టేబుల్ ప్రకారం పేరుని గోటాల ముందుకు వచ్చాడు. ఇంకెందుకు నాయన మొదలెట్టు నీ సొల్లు పురాణం. చంద్రబాబు నాయుడు సహజ లక్షణం. జగన్మోహన్ రెడ్డి గారిది ఒక దుర్మార్గమైన రాజ్యం, రౌడీ రాజ్యం. యావయ్యా నాని, నేను చూస్తుంటే నాకు డౌట్ కొట్టేస్తా ఉంది. నువ్వు శకునికి ఎక్కువ, శనీశ్వరుడు తమ్ముడికి తక్కువలాగా ఉన్నావయ్యా. నీ నోడుదోలు చూస్తుంటే సాక్షాత్తు ఆ కలిపురుషుడే నీ నాలుగు మీద నర్తనం చేస్తున్నట్టుంది. నిజమా? జగన్ రెడ్డిది రౌడీ రాజ్యమా, దుర్మార్గమైన రాజ్యమా? నీ నోటి నిజాలు వస్తా ఉంటే యమాసామగా ఉందయ్యా పేరుని. ఏంది ట్రాకు గాని మార్చేవా, లేదంటే జెండా పీకేందుకు రెడీ అయ్యేవా? సర్దుకో, మాట మార్చేయి, లేదంటే ఇదిగో బాత్రూమ్కు గొడవలు వచ్చేస్తుంది. ఆ తర్వాత మీ సాచ్కి టీవీలో నీకు గుండుపోటు అంటూ న్యూస్ వచ్చేస్తుంది. ఎందుకు వచ్చిన తంటా చెప్పు. రివర్స్ గేర్ వేసే అలవాటే కదా. రౌడీజాన్ని సహించను, ఎవరినైనా బేడీలేసి రోడ్డెంపటి నడిపిస్తా అని చంద్రబాబు నాయుడు గారు అంటాడు. మోకాళ్ళ మీద ఉంగోబెట్టి కీళ్ళు మక్కిలు ఎరగొడతానని ఇంకో ముఖ్యమంత్రి అంటాడు. సైలెంట్. ఇంకో ముఖ్యమంత్రి అంటాడు 4 Pలు ఉన్నాయి కదా మెడికల్ కాలేజీలో, 4 Pలు పీపీపీపీ, పీపుల్స్ ప్రాపర్టీ, ప్రైవేట్ ప్రాఫిట్ లాగా ప్రాఫిట్ ఆపేస్తారనమాట. అట్లాగే కూడా సైలెంట్. ఆ ముఖ్యమంత్రి ఇట్టా అంటాడు. ఇక మన రాష్ట్రానికి చాలా ధైర్యశాలి, దీశాలి, మరో రాణి రుద్రమదేవి, మరో ఝాన్సీ లక్ష్మీబాయి గారు అంతా యశస్సు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారు, వారు శాఖ మాత్రం వారు పట్టించుకోరు. ఇదిగో నాని, నీకు జైలుకి వెళ్ళే సమయం ఆసన్నమైందేమో అనిపిస్తూ ఉంది. ఆహా, ఏమి రూపం ఏంటి? ఆ కళ్ళ కింద క్యారీ బ్యాగులు మరింతగా జారిపోతా ఉన్నాయి. బాబు గారిని, పవన్ కళ్యాణ్ని, హోమ్ మినిస్టర్ అనితమని తిట్టడానికి ప్రాసలు వెతికి నిద్రలేక అవి అలా వేలాడుతున్నాయా? నువ్వేదో జగన్ రెడ్డిని చూసి రెచ్చిపోతున్నావు. నువ్వు ఇప్పుడు శాటైర్లే వేస్తున్న చంద్రబాబు గారే మీ ఫ్యామిలీ పరువు రోడ్డును పడకుండా కాపాడారు. ఆ రోజున నువ్వు మెచ్చుకున్నావు కూడాను. ఏంది పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కాదా? ఇంకో ముఖ్యమంత్రా? మంచిదేగా. నిన్న మొన్నటి వరకు నువ్వు అంబటి రోజా తెగ ఏడ్చారు కదా, పవన్ బాబు వాడుకుంటున్నారు, ప్రాధాన్యత లేదు అని. ఇప్పుడేమో ఆయనే సీఎం అంటా ఉన్నావు. నిలకడలేదా పేరుని? హోంశాఖలో మర్డర్లు అయిపోయి, కిరాతకాయలు అయిపోయి, అమ్మాయిల్ని చెరిచేయని, చెరబట్టని, చంపేయని, ఆస్తులు లాక్కొని కబ్జాలు చేయని. ఇక్కడ ఆవిడ అసలు మాట్లాడు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారిపోతున్న పరిస్థితులు భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం చెబుతుంది ఈ రాష్ట్రం నాశనం అయిపోతుందని. అయినా వారేం మాట్లాడరు. నాకు అంటే నేను అడిగాను చాలా మందిని, ఏంటి అసలు హోంశాఖ వదిలేసి జగన్ని దూషణ శాఖ ఇచ్చారేంటి ఆవిడికి? జగన్మోహన్ రెడ్డి దూషణ శాఖ అమాత్యుడు ఏంటంటే, ఇదిగో సన్నాసి నాని, వారంలో 4 రోజులు డ్యూటీ వేసుకుని మరీ హోంమంత్రి మీద పడి ఏడుతున్నావు ఏంటి? నీ ఏడుపు చూస్తుంటే గంగిరెద్దు ముందు డోలు కొట్టినట్టు ఉంది తప్ప నీ మాటల్లో ఈసుడు అంత అయినా పసలేదబ్బాయి. సి ఏమి జన్మరా నాయనా, ఆడకూతుర్ని కూడా నీ వెకిలి మాటలతో తిడతావా? హోంశాఖతో పెట్టుకుంటే పర్మనెంట్గా జైల్లో కూర్చోబెడతారు, అప్పుడు తీరుతుంది నీ దోల. హోంశాఖలో మాత్రం లా అండ్ ఆర్డర్లో మాత్రం ఏలు పెట్టినట్ల, కనీసం కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ కూడా ఆవిడని చేయనివట్ల. దేనికంటే మామూలుగా వెనకటికి మూర్ఛ వ్యాధి ఉన్న వాళ్ళకి మూర్ఛ పెళ్ళేసేవాళ్ళు. అంటే ఈయనకి మూర్ఛ ఉంది, పడిపోతే నీళ్లు పోయిండి అయ్యి అని చెప్పి రాసి ఉండేది పాలక. ఇప్పుడంటే మందులు వచ్చేసినాయి కాబట్టి మూర్ఛ వ్యాధికి బాగా అవి కనపడతల. ట్రబుల్ షూటర్ అని ఒక పలకేసి ఈవిడ్ని అల్లాడెట్టి చేసేస్తున్నారు లోకేష్ నాయుడు, చంద్రబాబు నాయుడు. అంటే పేరేమో హోంశాఖ, బ్రాకెట్లోనేమో జగన్మోహన్ రెడ్డి దూషణ శాఖ.
అసలు శాఖ లేదు, ఈ కొసర శాఖ మీదే పాపం ఆవిడతో ఉద్యోగం చేయిస్తున్నారా, మరి ఆవిడకే ఇది ఇంట్రెస్ట్ మనకు తెలియదు. తెలీదన్నప్పుడు నోరు మూసుకుని కూర్చోవాలి కదా తొర్రిపళ్ళనా అని. ఆ నోరు తెరిస్తే చాలు కూటమి ప్రభుత్వం మీద విషం కక్కుతావు. నీ నోట్లో ఆ పళ్ళు ఉన్నాయో లేదో తెలియదు కానీ ఆ మాటల్లో మాత్రం మురికి కాలువ, అదే డ్రైనేజీ మురికి కాలువ పారుతుంది. ఆ అద్దంలో ఎప్పుడైనా నీ మొహం చూసుకుంటున్నావా? ప్రెస్ మీట్కు ముందు రోజు దిట్టంగా తలకి మీసాలకి రంగేసి పూల రంగల్లా కూర్చున్నా ఇదిగో నీ బతుకు ఎవరికి తెలియదు. సన్నాసినా అని పోయి హోమ్ మినిస్టర్ని టార్గెట్ చేస్తా ఉన్నావు. నీకు నూకలు చెల్లిపోతాయి, పేరుని చూసుకో. వారు గబగబా ప్రెస్ మీట్ పెట్టేసేసి చూడండి వీళ్ళు మనుషులా రాక్షసులా పెద్ద పెద్ద మాటలు, అసలు మామూలుగా గ్రాంధికంలో ఉన్నటువంటి పురాణాల్లో ఉండే మాటలు అన్ని ఏరుకొచ్చి వారు మాట్లాడుతున్నారు. మంత్రి గారు, అమ్మా మంత్రి గారు, ఈ రాష్ట్రంలో ఏ చెడుకైనా, ఏ పాపానికైనా, ఏ దుష్ట సాంప్రదాయానికైనా నారా చంద్రబాబు నాయుడు గారు ఆద్యుడు, ఆయనే శ్రీకారం చుట్టేటువంటి పనుడు అనేది మీకు తెలియపోతే ఎట్లాగా? నిన్ను డోకలో దాన్ని డిక్కీలో దొంగబెట్ట. ఇంకోసారి ఆ చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో లోకేష్ మీద నోరు పారేసుకున్నావు అంటే ఈసారి ఆ డిక్కీ కూడా దొరకదు. నేరుగా డస్ట్బిన్లోకి ల్యాండ్ అయిపోగలవు. అవసరమా? అవసరమా అంత మాట, ఇంత ఓవర్ యాక్షన్? పోలీసులకు అరెస్ట్కి భయపడి సతీమణిని వెంటేసుకుని కుక్క తిరుగుడు తిరిగావు కదా, మరిసిపోయావా? ఎందుకు వచ్చిన నోటితోలా చెప్పు. ఇకనైనా ఈ నోటి పారుదల ఆపి ఆ పేదల బియ్యం, పేదల ఇళ్ల పట్టాల స్కాములు తాలూకా కేసుల నుంచి ఎలా బయటపడాలో చూసుకో. లేకపోతే ఆ క్యారీ బ్యాగ్లో నీ పాపాలను నింపుకుని ఊరంతా తిరగాల్సి వస్తుంది. చెప్పింది చాలే, ఇక వెళ్ళి ఆ బియ్యం బత్తాల దొంగ లెక్కలు చూసుకోపో.